ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మంగళవారం రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఎకరాకు 6,000 చొప్పున బ్యాంకుల్లో జమ చేశారని, 80% వరకు రైతులకు రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హన్మన్న గారి నరేందర్ రెడ్డి, వెల్దుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, వెల్దుర్తి సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, వెల్దుర్తి మాజీ అధ్యక్షుడు కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుదర్శన్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్లా మల్లేచారి, సీనియర్ కార్యకర్తలు నంబూద్రి గుప్తా, దుర్గా గౌడ్, ఆరెంగూడ గ్రామ అధ్యక్షులు కుస్తీ షేకులు, మాజీ ఉప సర్పంచ్ బాలమల్లయ్య, సత్తయ్య కుమార్, నర్సింలు, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు రవితేజ, వెంకట్రెడ్డి, పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ మండల అధికారి ఝాన్సీ, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎండి అహ్మద్, అజిత్, వందన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఎంతో గొప్ప దినం. ఎందుకంటే ఇచ్చిన హామీలలో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తూచా తప్పకుండా రైతులకు మరి పంట మొదలు పెట్టకముందే రైతు ఖాతాల్లో మరి 9,000 కోట్ల రూపాయలను వేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో జరగని పని ఎప్పుడు కూడా కనివిని ఎరగనంత గొప్ప విషయం మరి మన రేవంత్ రెడ్డి గారు వేయడం. మరి ఈరోజు రైతుల కళ్ళలో ఆనందం. రైతులకే కాదు, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ 6 గ్యారంటీలను మెల్లమెల్లగా అన్ని కూడా నెరవేర్చడం జరిగింది. మరియు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, మరియు రైతులకు రుణమాఫీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఉచిత కరెంటు అయితేనేమి, మరి గృహలక్ష్మి 200 యూనిట్ల కరెంట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి చేయలేమనుకుంటేనే ప్రతి ఒక్క పనిని కూడా చేసి మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతుల గుండెల్లో, పేద ప్రజల గుండెల్లో ఎంతో సుభిక్షంగా ఉన్నారు. మరియు కాంగ్రెస్ పార్టీని మరి మున్ముందు ఇక ఈ రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తాడని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ గారు, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అవుల రాజిరెడ్డి గారి ఆదేశానుసారం వెల్దుర్తి మండలంలోని రైతు వేదిక దగ్గర రైతు సంబరాలు జరుపుకుంటున్నాం. గౌరవ రైతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. రైతు కళ్ళల్లో నిజంగా ఆనందం అంటే ఇప్పుడు కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు చెప్పడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు మొన్నటిదాకా ఇండ్లు ఇవ్వలేమన్నారు, ఇండ్లు ఇచ్చి చూపించినాం. ప్రతి గ్రామంలో కూడా లబ్ధిదారుల కోరిక మేరకు ప్రతి గ్రామంకు పోయి మేము కొబ్బరికాయలు కుట్టినాం. చాలా సంతోషంగా వాళ్ళ నిజంగా కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. అలాగే 9 రోజుల కింద చెప్పిండు, 9 రోజుల 9,000 కోట్లు 9 రోజులు ఇచ్చి అందరికి రైతు బాంధవుడు అయింది. ఈరోజు రైతులు అందరికి సంతోషంగా ఉన్నారంటే రైతు బంధు పథకం పూర్తిగా ఈరోజు సక్సెస్ అయింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే చెప్పిండు, యువ వికాసం కింద కూడా అది తొందరలోనే ఆ డబ్బులు కూడా అందరి ఖాతాలలో జమ చేసి యువకులకు రేపొద్దున మంచి నిరుత్సాహపరిచే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా గ్రామాన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే గెలుస్తాడు. గౌరవ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఇదే. ఎందుకంటే అదనుగా ప్రతి కార్యక్రమంలో మనం ఏ కార్యకర్త కూడా నిరుత్సాహపడవద్దు, అందరికీ చెప్తాం. ఎందుకంటే మనం చెప్పిన 6 గ్యారంటీలు తూచా తప్పకుండా నిరుత్సాహపడవద్దు, తూచా తప్పకుండా మనం అమలవుతున్నాయి. ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేకుండా మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ చర్చ జరిగినా, గ్రామాలలో ఎక్కడ చావిడి దగ్గర, కజీర్ దగ్గర చర్చ జరిగినా మనం కాల రేసుకొని కాంగ్రెస్ కార్యకర్త చెప్పాలి, మేము ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఇండ్లు మాయే ఉంటాయి. రైతు ఒక్కటే 9 రోజుల 9,000 కోట్ల వేసిన గవర్నమెంట్ ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి కాలకు రేరేసుకొని రోజులు వచ్చినాయి. కాబట్టి కార్యకర్తలు నిరుత్సాహపడకుండా ఇంకా ఉత్సాహంతో ప్రతి సంక్షేమ పథకము గడపకు చేరే విధంగా అందరూ ఉత్సాహంతో పాల్గొనాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ సోదరులకు, వెల్దుర్తి మండల కార్యకర్తలకు అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు గత 9 రోజుల క్రితం వర్షాకాలానికి సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలను
9 రోజుల్లో రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజులలో అందరి రైతుల ఖాతాలలో జమ చేసి మరి వర్షాకాలానికి పెట్టుబడి అందించడం జరిగింది. కానీ ఈ అతి తొందరలో రైతులకు డబ్బులు చేరడంతో ఓర్వలేనటువంటి బీఆర్ఎస్ నాయకులు వారు ఇచ్చిన తర్వాత ఇంకేదో అసందర్భ ప్రేలాపనలు అసత్య ప్రచారాలను చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం ఎన్నడూ ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలను ప్రవేశపెడతా ఉంది. మనకు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేమి, 500 రూపాయల గ్యాస్ అయితేనేమి, రైతులకు మరి 500 రూపాయలు సన్న ఓట్లకు బోనస్ ఇస్తూ మరి సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. విద్యారంగం మీద మరి ఎప్పుడు ఊహించినటువంటి విధంగా స్కూలు మొదలు కాగానే యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్లు కూడా ఇవ్వడం జరిగింది. స్కూలు కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద ఆధునీకరించడం జరిగింది. మరే విధంగా హాస్టళ్లకు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు మరి కట్టించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అనేకటువంటి పనులు చేస్తున్న సందర్భంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, వాళ్ళ కుంభకోణాలు బయటకు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా మీడియాలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ అనేవాడు మరి భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని, నిజమే ఈ రోజు చూస్తుంటే భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాల అమలును చూసి, ఏకకాలంలో రుణమాఫీ, రైతు భరోసా పథకాలు అందించే అనేక పథకాలను చూసి దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నటువంటి తెలంగాణ వైపు చూస్తుంది. మరి మీరు బీఆర్ఎస్ పాలనలో మరి మీ కూతురు తిహార్ జైల్లో లెక్కబెట్టినప్పుడు కూడా తెలంగాణ వైపే చూసింది. మీరు చేస్తున్నటువంటి కుంభకోణాలు ఫోన్ ట్యాపింగ్లో బయటపడుతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడుతూ ఉన్నారు. మరి ఈ కార్ రేసులో కేటీఆర్ గారు కూడా ఇరుక్కుంటా ఉన్నారు. మరి గతంలో మన పుష్ప డైలాగ్ విన్నాం, రఫా రఫా అని. అది తెలంగాణ కూడా తీసుకొచ్చి మరి జిన్నారం మండల్లో అక్కడటువంటి నాయకులు